ట్రూత్ న్యూస్ కి స్వాగతం. చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ చోడవరం టీడీపీ నేతలపై చేసిన విమర్శలకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు మాట్లాడుతూ తన హయాంలో లేదంటే ధర్మశ్రీ హయాంలో చోడవరంలో జరిగిన అభివృద్ధికి తాము బహిరంగ చర్చకు సిద్ధమన్నారు. ప్రతి దగ్గర ధర్మశ్రీ పర్సంటేజీలు తీసుకుంటున్నారని, ధర్మశ్రీ చోడవరాన్ని ఎంత అభివృద్ధి చేశారో చోడవరంలో ఉన్న గోతుల రోడ్లే సాక్ష్యమని రాజు ఎద్దేవా చేశారు. మరొక 2 నెలల్లో ధర్మశ్రీ మరియు జగన్ ఇంటికెళ్లడం ఖాయమన్నారు. శంకరరావు కార్యక్రమంలో తాతయ్యబాబు గారు, పివిఎస్ఎన్ రాజు గారు చోడవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, జనసేన పార్టీ ఇన్ఛార్జ్, అలాగే మా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు కూడా నాపై విమర్శలు చేశారు అని చెప్పి తిరిగి ఆయన కొన్ని విమర్శలు చేయడం జరిగింది. దానికి సమాధానంగానే వాళ్ళ ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నేను కోరేది ఒకటే, 10 సంవత్సరాలు ఆయనకంటే ముందు శాసనసభ్యుడిగా పనిచేసిన వ్యక్తిగా 10 సంవత్సరాల్లో మేము చేసిన కార్యక్రమాలు ఏ విధమైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసాం గ్రామాల వారీగా మేము చెప్పడానికి చూపించడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ 5 సంవత్సరాల్లో మీరు చేసిన కార్యక్రమాలు ఏంటి, మీరు చేసిన కార్యక్రమాలను మీరు ఎత్తి చూపితే మీరేమో చెప్పేసి వ్యక్తిగతమైనటువంటి విమర్శలు దిగుతున్నారు అని చెప్పేసి అని విమర్శిస్తున్నారు. ధర్మశ్రీ గారు, నేను చెప్పేది వ్యక్తిగత విమర్శ అంటే మీరు సిగరెట్ కాల్చారనో, మీరు తాగారనో, మీరు ప్యాకెట్ ఆడారనో అంటే అది వ్యక్తిగత విమర్శ అండి. కానీ మీరు పదవులు అడ్డు పెట్టుకొని మీరు ఏ విధంగా ఈ వర్కుల దగ్గర పీసీలు తీసుకుంటున్నారు, లేదంటే ఏమో చేసి అంగన్వాడీ టీచర్ల దగ్గర లంచాలు తీసుకున్నారు, ఆయాల దగ్గర లంచాలు తీసుకున్నారు, లేదంటే ఇతరత్ర మీ ఇంట్లో జరిగిన శుభకార్యాలకు మీరు డబ్బులు వసూలు చేశారు అన్నది అవన్నీ కూడా వ్యక్తిగతమైన విషయాలని మీరు భావిస్తే మాత్రం తప్పండి. అది మీరు అధికారంలో ఉన్నటువంటి మీ పదవితో ముడిపడి ఉన్నటువంటి విషయాలు. వ్యక్తిగత విమర్శ అంటే మీరు వేసుకున్న బట్టల గురించో, మీరు నడుస్తున్న నడవడి గురించో, మీ లైఫ్ స్టైల్ గురించో, మీ హెయిర్ స్టైల్ గురించో మాట్లాడితే వ్యక్తిగతం అవుతుంది తప్ప పనితీరు గురించి మేము మాట్లాడితే అది వ్యక్తిగతం అన్నది తప్ప అన్నది మొదట నేను చెప్పదలుచుకున్న విషయం. బహిరంగ చర్చకి సిద్ధం మేము. ఇటువంటి అభివృద్ధి గురించి కానీ సంక్షేమ కార్యక్రమాల గురించి కానీ మీరు ఏ కొన్ని రోడ్ల గురించి చెప్తున్నారు అవన్నీ నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు నేను శాంక్షన్ చేయించినటువంటి జీవోలు, ఆ జీవో కాపీలతో కూడా మీరు సిద్ధంగా ఉన్నాం మాట్లాడడానికి. వాటిని మీరు కొన్నిటిని అయ్యే జీవోల్ని అమలు చేశారు, కొన్ని జీవోలు క్యాన్సిల్ చేసి మళ్ళీ మీ ప్రభుత్వం చేసినట్టుగా జీవోలు తీసుకొచ్చి మీరు మాట్లాడుతున్నారు. నేను మొట్టమొదటి మిమ్మల్ని ప్రశ్నించదలుచుకున్నది, మేము అత్యంత ప్రతిష్టాత్మకంగా మన నియోజకవర్గంలో అందరికీ ఉపయోగపడే కార్యక్రమం తెలుగుదేశం రైతు, వైఎస్ఆర్ కాంగ్రెస్ అయితే కానీ ఉత్తరాంధ్ర సూర్య సమంత పథకాన్ని ఆవేళ నేను శాసనసభ్యుడిగా ఉండగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర ప్రతిపాదన పెట్టి 2,500 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి శంకుస్థాపన చేసి బడ్జెట్లో కూడా పెట్టి 500 కోట్లు రిలీజ్ చేయించి 52 కోట్లు ఏమో చేసి విడుదల చేసినటువంటి ప్రాజెక్టు గురించి, ఉత్తరాంధ్ర సుజల సమంతి సాగునీటి ప్రాజెక్టు గురించి మీరేం చేశారు ధర్మశ్రీ గారు? నా మొదటి ప్రశ్న. 2, నేనేమో చెప్పేసి నితిన్ గడ్కరీ గారి దగ్గరికి వెళ్ళి 100 అడుగుల రోడ్డు గురించి ఏమో చేసి దాన్ని ఒక స్థాయికి తీసుకొస్తే ఈ బిఎన్ రోడ్డు బీడుపట్నం నర్సీపట్నం రోడ్డుకి మీరేం చేశారు శాసనసభ్యుడిగా? నేను శాసనసభ్యుడిగా ఉన్న 10 ఏళ్ళ రోడ్డు ఎలాగున్నది, మీరు 5 ఏళ్ళు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఎలాగున్నది? నా రెండో ప్రశ్న. మీరేమో 92 కోట్ల రూపాయలు నేను శాంక్షన్ చేశారు, 95 కోట్లు అదేమో టెండర్ అయింది, కాంట్రాక్టర్ ఏమో అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు. అదేవిధంగా సామాజిక వర్గం గురించి కూడా మీరు మాట్లాడుతున్నారు, అది వ్యక్తిగతం. అలా సామాజిక వర్గాల గురించి మీరు మాట్లాడకూడదు. మీరు శాసనసభ్యుడు అన్ని సామాజిక వర్గాలు సమానంగా చూడవలసినటువంటి బాధ్యత మీరు. 2, మీ చేతిలో అధికారం ఉన్నది. నిజంగా ఆ కాంట్రాక్టర్ గారు కానీ ఉద్దేశపూర్వకంగా పనిచేయకపోతే క్యాన్సిల్ చేయించి మళ్ళీ రీటెండర్ పిలిపించే అధికారం మీకున్నది. అంటే మీ చేతకాంతనాన్ని మీరు చెప్తున్నారా? మీ కాంట్రాక్టర్ మీ మాట పెట్టలేదంటే మీ కాంట్రాక్టర్ మీ అధికారులు మీ చెప్పు చేతల్లో లేనట్టుగానే నేను భావించాలి. అలాగే మనం ఏమో చెప్పేసి జిల్లా కోర్టు ఏమో చేసి వడ్లది మీటింగ్ గురించి మీరు మాట్లాడుతున్నారు. వడ్లది మీటింగ్ మీరు ఏం మాట్లాడతారండి? గృహిణులు మీరు శాంక్షన్ చేయించారా? మీరు కాలేజీ కాంపౌండ్ వాళ్ళు మీరు శాంక్షన్ చేయించారా? అదనపు భవనాలు మీరు శాంక్షన్ చేయించారా? హై స్కూల్ బిల్డింగ్ మీరు శాంక్షన్ చేయించారా? అక్కడ రెసిడెన్షియల్ స్కూల్ మీరు శాంక్షన్ చేయించారా? కొండ రోడ్డు మీరు వేసారా? 35 లక్షల రూపాయలతో నేను టీటీడీలో కళ్యాణ మండపం తీసుకొస్తే అది నేను తీసుకొచ్చానని చెప్పేసి మీరు ఏమని చేసి మీకు ఏమైనా ఆలోచన ఏమైనా ఉన్నదా? రెండోది ఏమని చేసి వడ్డాది గ్రామంలో ఉన్న సీసీ రోడ్లు కానీ ఏమండి కాపు సంక్షేమానికి సంబంధించి కాపు భవనాన్ని 50 లక్షలు తీసుకొచ్చి కడితే ఇప్పుడు వచ్చి దానికి ఏమో సగం ఉండిపోయింది. మేమేంటంటే ఒక పేజర్ మేనర్లో చేద్దాం, ముందు 50 లక్షలు తెచ్చాం, తర్వాత వేసి 1,50 లక్షలు ఇలాంటి బ్రహ్మాండ మండపం కడదని చెప్పేసి మేము ప్లాన్ చేస్తే అదేమో ఏ స్థాయిలో ఉంది ఆ స్థాయిలోనే ఉంది. దానికి మీరు సిగ్గుపడాలి తప్ప మీరు మాట్లాడేటట్టు నాకు అర్థం లేదు. ధర్మశ్రీ గారు, మీకు ఒకటే ఒక విషయం చెప్తున్నాను, ఇంకా పెద్దలందరూ మాట్లాడాలి కాబట్టి. మీరు చేసినటువంటి పని ఏంటన్నదైతే ఒక మచ్చుదొనికి ఏంటంటే చోడవరం శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటి మీరు చోడవరం వచ్చిన తర్వాత మిమ్మల్ని తీసుకొచ్చి సన్మానం చేయించిన ఈ సీతారామ కళ్యాణ మండపం కూడా
తెలుగుదేశం పార్టీ హామీలో కేఎస్ఎన్ రాజు కట్టినటువంటి మండపంలోనే మీకు మొదటి సన్మానం జరిగింది. నేననేది పదవులు వస్తాయి పోతాయి, అధికారం మా శాస్త్రం కాదు. చేసిన పనుల గురించి మేము చర్చడానికి సిద్ధంగా ఉన్నాం. మీరేం చేశారు, మీరేం చేశారు. రెండోది వ్యక్తిగతమైన విషయాలు అన్నారు. వేరే ఏదైనా విషయాలు ఉంటే మాత్రం తప్పుగా మేము మాట్లాడమండి. నేను చెప్తున్నాను, మీరు అవినీతి పాల్పడుతున్నారు. అసలు మాకైతే పాపం కొంచెం తెలియదు. ఈ రోడ్డు ఎందుకు ఆగిపోయిందంటే మీరు ఎక్కువ పర్సెంటేజ్లు అడిగారని ఆ కాంట్రాక్టర్ గారు భయపడిపోయి ప్రత్యేకంగా వెళ్ళిపోయారండి. అదేవిధంగా కోర్టు గురించి అడిగారు లాయర్లు, ఏం బాబు అవ్వలేదంటే మా ఎమ్మెల్యే గారు ఏదో లక్షవాటి గారు అంటే అది ఇవ్వడం లేక అతను పోయాడని చెప్పి అని చెప్తున్నారు. ఇవన్నీ ప్రజలు ఆరోపిస్తున్నటువంటి ఆరోపణలు తప్ప మీరు చెప్పినవండి. మీరేమో చేసి గడప గడపకి వైఎస్ఆర్సీపీ అని వెళ్ళారండి. రాయపేటలో మీ పార్టీ సానుభూతి పరుడే ఉద్యోగులు అయితే డబ్బులు తీసుకున్నారని మిమ్మల్ని ప్రశ్నించలేదా? ప్రశ్నిస్తే మీరు ఏ సంబంధాలు చెప్పారు? అది కూడా మేమే అడిగించామండి. ఈవేళ గ్రామాల్లో నియోజకవర్గంలో ఏ ఊరెళ్ళా ఏ వీధి వెళ్ళా మీ భాగవతారు మీరు మిమ్మల్ని ఇంటికి పంపించి సిద్ధంగా ఉన్నారు. మీరేమో చెప్పేసి మా లోకేష్ బాబు గురించి మాట్లాడే స్థాయి ఇది. మా లోకేష్ బాబు సుదీర్ఘ ప్రజల యొక్క కష్టకాలు తెలుసుకొని రేపు మళ్ళీ తిరిగి ఎక్కడైతే చాలామంది అన్నారు మంగళగిరిలో ఎందుకు పోటీ చేయడం, అక్కడ ఇక్కడ పోటీ చేయండి. ఎక్కడ ప్రజలు నన్ను కాదనుకున్నారు మళ్ళీ అక్కడే పోటీ చేస్తానని చెప్పేసి అది పోటీ చేసి ఉండిపోయింది. దాన్ని ఏం చేశారు, దానికి ఏమో చెప్పేసి సుమారు 19 కోట్ల రూపాయలు నేను శాంక్షన్ చేసి తీసుకొచ్చాను. 100 కోట్ల చిల్లర 199,96,96,00,000 తీసుకొచ్చి బీఈడి కాలేజీకి ఎదుర్కొంటే బ్రహ్మాండంగా G+3 ఇల్లు కట్టడం కోసం తీసుకొచ్చాం. నేను తీసుకొచ్చిన జీవాలన్నీ కూడా చెప్పడం సిద్ధంగా ఉన్నాను. ఏ అమలు జరగలేదు మీ వైఫల్యం గురించి మేము మాట్లాడుతుంటే మేము చెప్పేది ఏంటి, మీరు పని చేయలేదు, మీరు శాసనసభ్యుడు విఫలమయ్యారు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంలో సాయం ఇది. మా లోకేష్ బాబు సుదీర్ఘ పాదయాత్ర చేసి ప్రజల యొక్క కష్టకాలు తెలుసుకొని రేపు మళ్ళీ తిరిగి ఎక్కడైతే చాలామంది అన్నారు మంగళగిరిలో ఎందుకు పోటీ చేయడం, అక్కడ ఇక్కడ పోటీ చేయండి. ఎక్కడ ప్రజలు నన్ను కాదనుకున్నారు మళ్ళీ అక్కడే పోటీ చేస్తాను.